కొంతమందికి రోజు గుడికి వెళ్లే అలవాటు ఉంటుంది. ఆడ మగ పెద్ద చిన్న అని తేడా లేకుండా మనలో చాలా మంది దేవాలయాలను దర్శించుకుంటారు. కానీ అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా బాధలు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు. గుడికి వెళ్లడం అనేది ఇదొక మొక్కుబడికి చేసే వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? ఈ విషయం ఈ వేదాలు ఏం చెబుతున్నాయి? మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం. చిన్నవో పెద్దవో మన దేశంలో వేలాది దేవాలయాలున్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణలోనికి రావు. నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి, స్థల మహత్యాన్ని సంతరించుకున్నాయి. సాధారణంగా భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్థమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. అందుకే అలాంటి గుళ్లలో అడుగు పెట్టగానే తనువు మనసు ప్రశాంతత పొందుతాయి. దేవాలయ గర్భగృహలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆ విధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది. అందువల్ల రోజు గుడికి వెళ్లి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడూ ఒకసారి ఆలయానికి వెళ్లే వారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా ఏమీ లేదు. తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్లే వారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే గర్భగుడి 3 వైపులా పూర్తిగా మూసి ఉండి ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే. ఆలయాల్లో గంటలు మోగిస్తారు, వేదమంత్రాలు పఠిస్తారు, భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనుల శక్తిని సమకూరుస్తాయి. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడం వల్ల శక్తి విడుదలవుతుంది. మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరవత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి మన శరీరానికి ఎనలేని మేలు జరుగుతుంది. గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి. తీర్థంలో పచ్చకర్పూరం, యాలకులు, సాంబ్రాణి, తులసి పత్రాలు, లవంగాలు మొదలైనవి కలుపుతారు. ఆ పదార్థాలు అన్ని ఔషధ గుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్లిన వారు సేవించే తీర్థం రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఆయురారోగ్యాలను ఇస్తుంది, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇప్పుడు పాటించడం లేదు, కానీ పూర్వం ఆలయానికి వెళ్లేటప్పుడు పురుషులు చొక్కా లేకుండా వెళ్లేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సాంప్రదాయం గనక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్లేవారు. లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది. డౌన్లోడ్ మోజ్.